నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో హోటల్ పర్యాటక రంగంలో పెట్టుబడులపై తమారా లీజర్ సంస్థతో సీఎం చంద్రబాబు చర్చలు. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ముందుకు రావాలని కాలిబో సంస్థకు ఆహ్వానం. విశాఖలో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు జెరోదాకు మంత్రి లోకేష్ ప్రతిపాదన. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాలపై జపాన్ సంస్థ జెరాతో కీలక చర్చలు. హత్యకు గురైన వైసీపీ కార్యకర్త మందా సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా వైసీపీ పోరాడుతుంది. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టీకరణ. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణకు వినూత్నమైన ఆలోచనలతో అధికారులు కార్యాచరణ రూపొందించాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశం. దావోస్ పర్యటనలో భాగంగా ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ తమారా లీజర్ సీఈఓ సృష్టి శిబిలాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. పర్యాటక రంగ ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించామని, పెట్టుబడులకు ఏపీ ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. టెక్నాలజీ రంగంలోనూ ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో కాలిబో ఏఏ అకాడమీ వ్యవస్థాపకులు రాజు వట్టికూటి, సీఈఓ శాన్స్ ఫెయిర్ తో సీఎం చర్చలు జరిపారు. ఇప్పటికే వట్టికూటి ఫౌండేషన్ భాగస్వామ్యంతో అమరావతిలో ఏఐ అకాడమీ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రాన్ని టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో కీలక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్లోని దావోస్లో తన పర్యటనను వేగవంతం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా ఆయన ఫిన్టెక్, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత సంస్థల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరిస్తూ స్పష్టమైన ప్రతిపాదనలతో వారిని ఏపీకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త మందా సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా వైసీపీ పోరాడుతుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఆదివారం పిన్నెల్లిలో పార్టీ ఆధ్వర్యంలో సాల్మన్ సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు హాజరై నివాళులర్పిస్తారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, పోలీసులు చట్టబద్దంగా వ్యవహరించాల్సింది పోయి టీడీపీ నాయకుల అరాచకాలకు వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేలా పార్టీ పోరాడుతుందని, అందుకోసం న్యాయస్థానాలతో పాటు జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ కమిషన్ను కూడా ఆశ్రయిస్తామని తెలియజేశారు. 5-6 రోజుల క్రితం పిన్నెల్లిలో చూశాం. సుమారు 20 నెలల నుంచి 200-300 కుటుంబాలు ఊరు బయట ఉంటుంటే ఎస్సీ నాయకుడు పాపం ఆ గ్రామంలో ఎటువంటి సమస్య గాని, సంకోచం గాని, ఎటువంటి సమస్య లేని వ్యక్తి ఊర్లో భార్య అనారోగ్యంగా ఉంది అని చూడ్డానికి పోతే నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపేశారు. చంపిందే కాకుండా కేసు పెట్టలేదు. ఆ సిఐఎస్ఐ అతని మీదే, చనిపోయిన వ్యక్తి మీదే 324 కేసు బుక్ చేయటం, చివరికి చనిపోయిన వ్యక్తి ఖననానికి ఆయన పార్థివ దేహం ఊర్లోకి తీసుకెళ్లాలంటే దాన్ని కూడా తీసుకురానికపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అందరం కూడా ఉద్యమం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరుసటి రోజు వస్తాడని తెలుసుకొని చివరికి ఊర్లోకి పంపించడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, పిన్నెల్లి నాయకులతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం, ఈరోజు చేసిన సహాయమే కాదు రేపు అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని వాళ్ళకి మాట ఇవ్వటం, తానే ఆ గ్రామంలోకి వస్తానంటే ఇక్కడున్న నాయకులందరూ కూడా హైకోర్టులో ఆ కేసు ఉంది, త్వరలో దాని మీద మరి తీర్పు రాబోతుంది. ఊరు బయట వెళ్ళిపోయిన ఈ 200 కుటుంబాలు కూడా అక్కడక్కడ పంటలు వేస్తున్నారు. ఇప్పుడు ఆ పంటలు వదిలి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేమందరం మళ్ళీ అందరం కలిసి వస్తాం సార్ ఒక రోజున మీ దగ్గరికి. ఆ రోజున గ్రామంలో పోయేటప్పుడు పెద్ద దిక్కుగా మిమ్మల్ని తీసుకొని పోతామని వాళ్ళు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. రేపు ఆదివారం సాల్మన్ గారి దినం. వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమైన నాయకులు ఎంపీ గురుమూర్తి గారు కానీ, మాజీ మంత్రులు శైలజానాథ్ గారు కానీ, ముఖ్యమైన నాయకులు నాగార్జున గారు కానీ, సురేష్ గారు కానీ, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి ఘనంగా నివాళులు అర్పించబోతున్నారు. ఇందాక నేను చెప్పినట్టు అనేక దాడులు ఈరోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా రామాపురం ఎంపీటీసీ వెంకటరెడ్డిని దారుణంగా చంపబోయారు.
హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, ఇప్పుడు అక్కడికే నేరుగా పోతున్నాం. ఇలా రోజుకొక దాడి. మీరు చూస్తున్నారు పాపం వడేరాజుల బిడ్డ నాగరాజు నా ముందే ఉన్నాడు. చూడండి అసలు ఆ కాలు ఎలా చేశారు, అతని జీవితం నాశనం చేశారు. ఇంతకు తెప్పితే అక్కడున్న ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు చేస్తుంది ఏమైనా ఉందా? అవకాశం వచ్చింది, 4 మంచి పనులు చేద్దాం, అభివృద్ధి చేద్దాం, ఏమీ లేవు. కేవలం దాడులు చేయాలి, మర్డర్లు చేయించాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఇంతకు మించి పల్నాడులో ఏమన్నా చేశారా? మేము తెచ్చిన మెడికల్ కాలేజు, మేము పూర్తి చేయపోయిన మెడికల్ కాలేజ్ అమ్మబోయారు, దాన్ని కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, దిగొచ్చారు. మేము చేసిన ఉద్యమంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కటన్నా 25 కోట్లు విలువ చేసే స్థలంలో మున్సిపల్ ఆఫీసు కడితే దాన్ని మళ్ళీ ప్రారంభించడం తప్పితే ఫౌంటైన్ పెట్టి, మేమేమో బిల్డింగ్లు కట్టి ప్రారంభిస్తే వాళ్ళు ఒక ఫౌంటైన్ పెట్టి మంత్రిని తెచ్చి ప్రారంభిస్తున్నారు. ఇది వాళ్ళు చేసేది. మేము తీసుకొచ్చిన జానపాడు బ్రిడ్జిని మళ్ళీ పునాది రాయేయటం, అంతకుమించి ఏమీ లేవు. మీరు వచ్చి చూసుకోండి అసలు పిన్నెల్లి గ్రామం ఎలా తయారైందో ఒకసారి గమనించండి. పల్నాడులోనే దాదాపు 8-9 వేల జనాభా ఉన్న గ్రామం, అత్యధికంగా మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు ఉన్న గ్రామం. ఈరోజు శ్మశానం చేస్తున్నారు దాన్ని, అందరినీ ఊరు బయట పంపించేసి. విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక 300-400 కుటుంబాలు బయట ఉంటే చాలామంది ఆ గ్రామంలో ఉన్న ప్రజలు, చివరికి కొంతమంది తెలుగుదేశం సామాన్యులు కూడా ఊరు బయట వెళ్ళిపోయారు. ఎందుకంటే పని లేదు, పొలాలు అయినాయట్లా. వ్యాపారస్తులు కూడా గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళోళ్ళు కూడా చిన్నప్పుడు వినేవాళ్ళం, పాము తన గుడ్లను తానే దీనిద్దంట, అట్టుంది తెలుగుదేశం వాళ్ళు చేసేది. దారుణమైన పరిస్థితి. కొత్త రాజకీయ వరవడికి నాంది పలకండంటే ఎవరు ముందుకు రావట్లా. ఖచ్చితంగా 2-3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. పూర్వ వైభవం తీసుకొస్తాం పల్నాడుకి. కేవలం తప్పు చేసిన నాయకులనే కాదు, ఈసారి తప్పు చేసిన అధికారులకు కూడా శిక్షలు పడేటట్టు చేయబోతోంది వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా హైకోర్టులో, హ్యూమన్ రైట్స్లో, ఎస్సీ ఎస్టీ కమిషన్లో మా పోరాటం కొనసాగుతుంది. త్వరలోనే తీర్పు వచ్చిన వెంటనే, పంటలన్నీ చేతికొచ్చిన వెంటనే అందరూ కూర్చొని మాట్లాడుకొని చలో పిన్నెల్లి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అందరూ తమ తమ ఇళ్లకెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టు ప్రతిపక్ష పార్టీ అయినా బాధ్యత కలిగిన పార్టీగా ముందుకు పోతాం. ఈ కుటుంబాలన్నీ కూడా చేతనైన విధంగా ఆదుకుంటాం. రేపు ఆదివారం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో సోలమన్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తామని తెలియజేశారు. రోడ్డు భద్రత ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యువతకు, కళాశాల విద్యార్థులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలోని కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రవాణా, పోలీస్, ఆర్ఎండ్బి, వైద్య శాఖ, ఎన్హెచ్ అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో నమోదైన రోడ్డు ప్రమాదాల గణాంకాలను నెలవారీ సమీక్షించి ప్రమాదాలకు గల కారణాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై రవాణా శాఖ రూపొందించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తదితర అధికారులతో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ భీమారావు, జిల్లా రవాణా శాఖ అధికారి కేఎస్ఎంవి కృష్ణారావు, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, నర్సాపురం డీఎస్పీ శ్రీవేద, తాడేపల్లిగూడెం డీఎస్పీ డి విశ్వనాథ్, ఆర్ఎండ్బి ఈఈ ఏ శ్రీనివాసరావు, డి&హెచ్ఓ డాక్టర్ జి గీతాబాయ్, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారి బాధితులు ఆందోళన నిర్వహించారు. అమలాపురం నుండి రావులపాలెం వరకు నిర్మించనున్న జాతీయ రహదారి 216 ఈ అలైన్మెంట్ ను మార్చాలని అమలాపురం మండలం ఇందుపల్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారి నిర్మాణం వల్ల తమ గృహాలు, పంట పొలాలు కోల్పోతామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బడాబాబుల భూములను రక్షించడం కోసం పేదల ఇళ్ల మీదుగా జాతీయ రహదారి నిర్మాణం తగదని, అలైన్మెంట్ మార్చాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తమ గ్రామం లోతట్టు ప్రాంతమని, వరదల సమయంలో ముంపుకు గురవుతుందని, అటువంటి ప్రాంతం మీదుగా జాతీయ రహదారి నిర్మాణం శ్రేయస్కరం కాదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆందోళన అనంతరం డీఆర్ఓకు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏఓకు వినతి పత్రం అందజేశారు. 16 ఈ నేషనల్ హైవే పేరిట రావులపాలెం నుంచి పేరేరు వరకు జరుగుతున్న జాతీయ నిర్మాణం, ఏదైతే జాతీయ రహదారి నిర్మాణం ఉందో ఆ నిర్మాణంలో భాగంగా
ఇందుపల్లి గ్రామంలో చాలా ఇల్లు పొలాలు స్థలాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది యొక్క నోటిఫికేషన్లో పూర్తి స్థాయి సమాచారం లేని పరిస్థితి ఉంది. దీంతో ఆందోళన చెందిన గ్రామ ప్రజలందరం కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి, అదేవిధంగా ఎవరైతే భూసేకరణ అధికారి జాయింట్ కలెక్టర్ ఉన్నారో వారికి మా అభ్యంతరాలను తెలియజేసేందుకు ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. గ్రామంలో ఉన్న అందరూ అభ్యంతరాలను తెలియజేయడంతో పాటు గ్రామ పంచాయతీ కూడా ఈ యొక్క ఏదైతే నేషనల్ హైవే ఉందో దాన్ని అభ్యంతరం తెలియజేస్తూ ఆ నిర్మాణం ఖచ్చితంగా అలైన్మెంట్ మార్పు చేయాలని ఒక తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ యొక్క నిర్మాణం ఏదో ఉందో నడిపూడి దగ్గర నుంచి ఎగ్జిస్టింగ్ కెనాల్ రోడ్ వచ్చి నడిపూడి దగ్గర నుంచి 6 కిలోమీటర్ల డైవర్షన్ తీసుకుంది. ఈ డైవర్షన్ ఎందుకు తీసుకుంది? యాక్చువల్ ఇదరపల్లి వరకు ఎగ్జిస్టింగ్ కెనాల్ రోడ్ వచ్చి ఇదరపల్లి దగ్గర ఉన్న ఎండిఓ కార్యాలయం నుంచి పేరూరు వరకు నేషనల్ హైవే ఆధీనంలో ఉన్న 2.5 కిలోమీటర్ల హైవేకి కలిపితే గవర్నమెంట్కి ఆర్థికపరమైన బడ్జెట్ చాలా కలిసి వస్తుంది. అయితే కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనం కోసం ఈ యొక్క నిర్మాణం అలైన్మెంట్ మార్పు జరిగిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఏదేమైనా దీనిపైన ఖచ్చితమైన పోరాటం మేము చేస్తాము. ఈ యొక్క అలైన్మెంట్ మార్పు చేయాలి. ఏదైతే ఇల్లులు ఉన్నాయో మేము అందరూ కూడా నిరుపేదలం, చాలా చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ 10,000కి 5,000కి ఉద్యోగాలు చేసుకుంటూ 2 సెంట్లు 3 సెంట్లు ఇళ్ల నిర్మాణం చేసుకునే వాళ్ళు, రోజువారీ దినసరి కూలీలు ఇలా ఎంతోమంది ఉన్నారు. అటువంటి ఇల్లులు ఎన్నో కాలంగా ఇళ్లతో తెలియని అనుబంధం 100 సంవత్సరాలుగా తాతల పిత్రార్జిత ఆస్తి, అటువంటి ఒక మాన్యుమెంట్ ఏదైతే చారిత్రక సంపద అని చెప్తామో, ప్రతి కుటుంబానికి తాతల ఆస్తి ఒక చారిత్రక సంపద. అటువంటి ఆస్తిని ఈరోజు ప్రభుత్వం ఏదో హైవే పేరిట తీసుకుపోతామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు. అభివృద్ధిని స్వాగతిస్తాం, కానీ అభివృద్ధి సరైన విధానంలో జరగాలి. మా ఆయన చాలా చిన్న గుమస్తా ఉద్యోగం చేసుకుని నెలకు 10,000 రూపాయలు కష్టపడి సంపాదించి కొంచెం దాచుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకున్నామండి. నాకు 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు చేయలేదు. ఇంకాను ఉన్న ఇల్లు కూడా తీసుకెళ్ళిపోతే మాకు జీవనోపాధి లేదు. మాకు ఈ హైవే వద్దు, ఏమీ వద్దు, మా ఇల్లులు మాకు ఉంచండి చాలు. దీనికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం. కొంచెం ప్రభుత్వం మా మీద నిర్ణయం తీసుకుని, ఈ కూటమి ప్రభుత్వం మా మీద కొంచెం దయ చూపించి మాకు ఏ హైవే రాకుండా మా ఇల్లులు మాకు ఉంచితే చాలు. లేదు అంటే ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా కొనసాగిస్తా, ఎక్కడికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము చిన్న ఉద్యోగం చేసుకుంటూ, నేను మా ఆయన గారు కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటూ నిర్మించుకున్న గృహం మాది. మేము అది కోల్పోతుంటే మాకు చాలా బాధగా ఉంటుంది. ఇంక వేరే ఏ విధమైనటువంటి జీవనోపాధి కూడా మాకు లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం మాకు ఈ సమస్య నుంచి పరిష్కారం అందించాలని సభాముఖంగా వేడుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి. జరగకపోతే ఎంత దూరమైనా సరే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. పేరూరు వైజంక్షన్తో అక్కడ పూర్తవుతుంది. అయితే రావులపాలెం దగ్గర స్టార్ట్ అయినటువంటి హైవే నడిపూడి నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి ఇటు దారి మళ్లించడం జరిగింది. చాలా దారుణమైన విషయం. అక్కడి వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి, కెనాల్ రోడ్డు వెంపటి వచ్చినటువంటి జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి పొట్ట పొలాల్లో అలాగే గృహాల మధ్యలోంచి తీసుకెళ్ళటం చాలా దారుణమైన విషయం. అది ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ నడిపూడి నుంచి ఇలా పేరూరు వైజంక్షన్ వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వరద ప్రభావిత ప్రాంతాలు. 1986లో తుఫాను వరద సంభవించినప్పుడు చూసుకుంటే ఈ గ్రామాలన్నీ కూడా నీట మునిగి ఎక్కడ కూడా జారలేని పరిస్థితి. అటువంటి గ్రామాల మధ్యలోంచి ఇక్కడ జాతీయ రహదారిని తీసుకెళ్ళడం అనేది చాలా దారుణమైన విషయం. ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ హైవే అధికారులు శాటిలైట్లో కూర్చుని అక్కడ మార్క్ పెట్టి ఇది ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం నుంచే జాతీయ రహదారి వెళ్తుందని చెప్పేసి చెప్పడం చాలా దారుణం. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ విజిట్ చేసి ఇక్కడ ఈ జాతీయ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినటువంటి నేషనల్ హైవే అధికారులు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేస్తే కానీ నిజాలు తెలియవు. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ విజిట్ చేసి ఇది ఏది వరద ప్రభావిత ప్రాంతమో, ఏది అనుకూలంగా ఉంటుంది అనేది కూడా వారు చూడాలి. అది చూడకుండా ఇక్కడ థర్డ్ పార్టీ అని చెప్పేసి వేరే ఏజెన్సీకి, ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టి ఆ ప్రాంతం నుంచే ఇక్కడ వాళ్ళు ఏది చెప్తే ఆ ప్రాంతం నుంచి ఇక్కడ జాతీయ హైవేని అక్కడ మళ్లించడం జరుగుతుంది. అది చాలా దారుణమైన సంఘటన. మేము ఇప్పటికే మా ఇందుపల్లి గ్రామ పంచాయతీ నుంచి కూడా మా వార్డు సభ్యులతో పాటు మేము అందరం కూడా ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇక్కడ ముక్కామల నుంచి వచ్చినటువంటి కెనాల్ రోడ్డు ఇక్కడ ఎదరపల్లి నుంచి మళ్లిస్తున్నారు. అది ఎదరపల్లి నుంచి ఉన్నటువంటి జాతీయ రహదారికి ఇది కనెక్టివిటీ చేయాలని చెప్పేసి మా గ్రామ పంచాయతీ నుంచి కూడా ఒక తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎంపీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా ఒక తీర్మానం కాపీలు కూడా మేము అందజేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా అధికారులు అందరూ కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దారి మళ్లించకపోతే కనుక మేము ప్రజా ఉద్యమాన్ని
కార్యక్రమానికి సిద్ధంగా ఉంటాము. మీ అందరం కూడా ఈ మార్పు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా నష్టపోయే వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు చాలా మంది, దాంతోపాటు 2 సెంట్లు 3 సెంట్లు ఉన్నటువంటి ప్రాంత ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక పక్కనే ఇక్కడ ఇండ్లు గడవలేక ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి ఈ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి. వీరు కనుక ఇల్లు కోల్పోతే కనుక వారి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఒకసారి ప్రభుత్వం కూడా దీన్ని పునరాలోచన చేసి దారి మళ్లించాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.